అంటే నేను పార్టీతో పరంగా చెప్పట్లేదు సార్. సార్ కాశ్మీర్లో పని కల్పించకపోతే ప్రతిరోజు యుద్ధం జరిగేది కదా సార్. ఇప్పుడు జరుగుతోందా? లేదు, ఆగిపోయింది. ఇప్పుడు ఏమైనా రాళ్ళు రువ్వుతున్నారా? లేదు, ఆగిపోయింది. కారణం అందరికీ పని దొరికింది. ఇప్పుడు మనకి రెగ్యులర్ గా పని దొరికింది అనుకోండి, మనకి ఆదాయం వచ్చింది అనుకోండి, మన నేచర్ ఏంటి సార్? మన దేంట్లో మనం మనం మన మనసత్వం ఏంటి? ఎదుటోళ్ళకి సహాయం చేయడం. ఇంకా మీరు ఎక్కువ చేస్తారుగా మీకు ఆదాయం వస్తే. అదే సార్ నా ఆలోచన అంతా అదే, అంతకని ఇంకేం లేదు సార్. మీకు ఆదాయం వచ్చే ప్రాజెక్టులు డిజైన్ చేసి ఆదాయం వచ్చేటట్టు చేయగలిగితే ఐ విల్ బి సక్సెస్ఫుల్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దయచేసి ఎప్పుడు కూడా ఎటువంటి సిచ్యువేషన్ లో ఎవరికి పని చేయమని డబ్బులు ఇవ్వద్దు సార్, అంతే నా రిక్వెస్ట్. మనం కొంతమంది టీంతో పని చేయించుకుంటున్నాం, ఆ టీం చేయాల్సిన పని చేయాలి, వాళ్ళు మీకు సర్వీస్ చేయాలి, మీ ప్రొఫైల్స్ ని పెద్ద పెద్ద కంపెనీస్ కి పంపించాలి, వాటి నుంచి మీకు ప్రాజెక్ట్ రావాలి. ఇప్పుడు మీ దగ్గర ఒక డిస్ట్రిక్ట్ మొత్తం ఉందండి, ఆ డిస్ట్రిక్ట్ మొత్తానికి చిన్న కంపెనీ అయితే చేయలేదు, కానీ ఒక పెద్ద కంపెనీకి అయితే ఇంట్రెస్టెడ్ గా ముందుకు వస్తుందా రాదా? వస్తుంది సార్, వస్తుంది. అంతే. ఇప్పుడు చిన్నవాడికి ఆ కంపెనీ చేయలేదు, వాడు ఏం చేస్తున్నాడు? ఎవడికో పెద్దవాడు కాంట్రాక్ట్ ఇస్తాడు, వాడు సగం డబ్బులు తిని ఓ 10% కూడా మనకి ఇయ్యాడు. అదే నెంబర్ 1 సార్. ఒక చిన్న విషయం సార్. చెప్పండి సార్, ఇప్పుడు చెప్పారు కదా టైర్ మ్యాన్ ఇన్ఛార్జ్ అన్నారు కదా, చెప్పరా బోర్డు ఏదండి? టైర్ మ్యాన్ పోస్ట్ అన్నారు కదా, అలాగే ఇన్ఛార్జ్ అన్నారు కదా, టీమ్ ఎలా ఉండాలి చెప్పారు మీరు ఇప్పుడు. సార్ స్టేట్ ఇన్ఛార్జ్ ఉంటారండి, స్టేట్ ఇన్ఛార్జ్ కింద డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ ఉంటారు, డిస్ట్రిక్ట్ డిప్యూటీ ఇన్ఛార్జ్లు ఉంటారు, స్టేట్ ఇన్ఛార్జ్ కింద స్టేట్ చైర్మన్ ఉంటాడు, డిప్యూటీ డైరెక్టర్స్ ఉంటారు, అట్లానే డిస్ట్రిక్ట్ వైజ్ కూడా అట్లానే. కానీ డిస్ట్రిక్ట్ నుంచి మటుకు మండల్ డైరెక్టర్సే ఉంటారు. ఎందుకు డైరెక్టర్స్ అంటున్నానంటే, రేపు పొద్దున్న ఈ వ్యవస్థకి పెద్దగా చూపించి మనం పెద్ద ప్రాజెక్టులు తెచ్చుకొని మనకు మనమే పంచుకుంటే హ్యాపీగా ముందుకు అవుతాం. ఇప్పుడు మొత్తం అన్ని మండలాలు కలిపి ఒక డిస్ట్రిక్ట్ మొత్తానికి కలిపి ఒక ప్రాజెక్ట్ మాట్లాడుకున్నాం అనుకోండి, ఈజీ కదా. సో అది అందరం ఎవరు విలేజెస్ లో ముందే నిర్ణయించుకున్నారు కదా. ఇప్పుడు మండల్ డైరెక్టర్ అయ్యాడు, మండల్ డైరెక్టర్ కింద ఒక 100 విలేజ్లు ఉన్నాయనుకోండి, ఆ 100 విలేజ్లు ఆల్రెడీ ఇన్ఛార్జ్ చేశాడు కదా, ఆ 100 విలేజ్లు ఆయన కిందకి వచ్చినట్టు కదా. ఆ 100 విలేజ్ల మీద ఆదాయం కూడా ఆయనకు వచ్చినట్టా లేదా? అలా మీరు నలుగురు మండల్ డైరెక్టర్లు చేస్తే దాని మీద మీకు ఆదాయం వచ్చిందా లేదా? సో ఏంటంటే పని చేసే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ ఉండాలి, అది నేను ఆశించేది సార్. తక్కువ పని చేసే వాళ్ళకి తక్కువ ఇన్కము, ఎక్కువ పని చేసే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్. ఇప్పుడు మీరు చెప్తే 10 మంది వింటుంటే మీకు ఆదాయం ఎక్కువ వచ్చింది అనుకోండి, మీరు ఇంకా 10 సర్వీస్ చేస్తారు. అదే మీకు ఆదాయం తక్కువ వచ్చింది మీరు చేయరు, అంతే కదండి, చేయలేరు కదా. ఇప్పుడు కాంతమ్మ గారు మొన్న ట్రైన్ లో వచ్చారు, ఆవిడ కారులో తిరిగి ఆవిడ ట్రైన్ లో రావడం నాకే ఆశ్చర్యం అనిపించింది. పొద్దున్నే రిసీవ్ చేసుకుంది నేనే ఆటోలో ఆవిడ్ని. ఆవిడ ఎప్పుడు చూసినా కారులోనే ఉంటారు, ఎప్పుడు ఎస్యూవీలోనే ఉంటారు ఆవిడ. మరి ఆవిడ మరి ట్రైన్ లో ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. నాకు ఏమ్మా? లేదండి, కారులోనే వచ్చాను హైదరాబాద్ వరకు. ఎక్కడి వరకు? కారులో వచ్చాను, కారు అర్జెంట్ గా ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు. అవునా? అంటే నేను మిమ్మల్ని ఎప్పుడు చూసినా కారులోనే చూస్తాను కదా, అలాంటిది ఏంటి కాంతమ్మ గారు ఏంటి ఆటోలో దిగడం ఏంటి? అసలు కాంతమ్మ గారా కాదా అని ఒక్కసారి నా చెయ్యికి నేను గిల్లుకున్నా. నిజం, ప్రామిస్, అది ప్రామిస్ అమ్మా. నాకు అర్థం కాలేదు ఫస్ట్, ఏంటి కాంతమ్మ గారు ఏంటి ఆటోలో దిగడం ఏంటి? నేను అక్కడ దించేసి అర్జెంట్ ఫోన్ వస్తాడు, తండ్రి బాగోలేదంటే వెనక రిటర్న్ అయిపోయాడు. అప్పుడు నేను గొడుగెట్టాలి కనుక ఆటో బుక్ చేస్తాను. ఒకసారి ఇల్లుకు చూసుకున్నానులేండి, ఏంటి నిజమా కాదా, కాంతమ్మ గారేనా కాదా అని, అంతకన్నా ఇంకేం లేదు. అప్పుడే బాబు వచ్చి మళ్ళీ కారులో తీసుకెళ్ళిపోయాడు. అవునా? సరే సరే సార్. భాస్కర్ గారు, చెప్పండి. నేను విజయశేఖర్ సార్, ఈస్ట్ కూడా నిడదలు సార్. చెప్పండి. మీకు ఒక సొంత బిల్డింగ్ ఒకటి, మేము ఒక సెంట్రల్ ఆంధ్రాలో 6 జిల్లాలు కవర్ అయ్యేలాగా
రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ తోటి దీని నిమిత్తం అవగాహన సదస్సులు అవ్వచ్చు, మీటింగ్స్ అవ్వచ్చు, ఫిజికల్ గా కలవడం అవ్వచ్చు, వాడుకునే విధంగా ఏర్పాటు చేస్తాను. రెండోది, సమస్య లేని సమాజం ఉండదు సార్, అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కాన్సెప్ట్ బలంగా ఉంటే అది వెళ్తది. మనకి హార్డ్లెస్ ఎన్ని వచ్చినా వెళ్ళిపోతాం. మంచి కాన్సెప్ట్ ప్రోత్సహిస్తాం సార్. ఇలా కథ అలాగా ఏం నిరుత్సాహపడం. ఏమండి, మీ ఉద్దేశం ఏంటంటే ప్రతి మండలం, ప్రతి జిల్లా నుంచి కూడా ఎవరో లైక్ మైండెడ్ పీపుల్ ఏర్పాటు చేయాలి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. అంతే కదా సార్? అంతే సార్. ఇది కూడా పరిశోధనతో కూడిన ఒక ఉద్యమం లాంటిది. అంతే సార్. అంతే సార్. ఎవర్ రైట్ సార్? యు ఆర్ రైట్. ఒక ఉద్యమమే సార్ ఇది. ఫస్ట్ నేను ఎన్జిఓస్ సేవ్ చేయాలి, ఆ వ్యవస్థలు నిలబడాలి. ఈ వ్యవస్థ నిలబడితే సర్వీస్ సెక్టర్ నిలబడుతుంది. సర్వీస్ సెక్టర్ లేక చాలా మంది రోడ్డు మీదకి వస్తారు సార్. కోవిడ్ లో సర్వీస్ సెక్టర్ వల్ల కోవిడ్ లో చాలా మంది సేవ్ అయ్యారు సార్. చాలా లక్షల కోట్ల మంది సేవ్ అయ్యారు. ఇదే సర్వీస్ సెక్టర్ లేకపోతే వాళ్ళందరూ ఎంత బాధపడేవారు. ఎంతమందికి అన్నాలు పెట్టారమ్మా వండి. సర్వీస్ సెక్టర్ లో వాళ్ళు ఎంతమంది అన్నాలు. నేను స్వయంగా హైదరాబాద్ లో కనీసం ఒక 100 సేవా సంస్థలను చూశాను. 100 సేవా సంస్థలు రోజు 10 కిలోల నుంచి 50 కిలోలు అన్నం వండి ఎంతమంది కోవిడ్